తిట్టలేదు. మరి ఎక్కడికి పోయినావురా? అరే మహారాజ్, ఎక్కడికి పోయినావురా? జర మహారాజ్, నాది బేట ఏమన్నా కనపడితే చెప్పండమ్మా. చూచారా చూచారా మహారాజ్, నాది బేటని చూచారా మహారాజ్? అమ్మ చూచారా, అయ్యా చూచారా, మీరు తిరిగి తిరిగి నా కాళ్ళు రెగిపోయి, కళ్ళు తిరిగిపోయి, కాళ్ళు రాగిపోయి, తిరిగి తిరిగి నా కాళ్ళు రెగిపోయి, కళ్ళు తిరిగిపోయి, కాళ్ళు రాగిపోయి. చూచారా మహారాజ్, నాది బేటని చూచారా మహారాజ్? చూచారా మహారాజ్, నాది బేటని చూచారా మహారాజ్? అమ్మ చూచారా, అయ్యా చూచారా, మీరు చూస్తే చెప్పండి మహారాజ్. సిద్ధయ్య, ఎక్కడ ఉన్నావురా? తిరిగి 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 కొనాలనక గుట్టాలనక, అరే వాగోలనక వంకాలనక, అరే తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయినాయిరా. అరే మహారాజ్, నాది కొడుకు జాడ ఎక్కడన్నా చూచారా? జర చూస్తే చెప్పండి భయ. కొడుకు జాడ బేటా జాడ తెలియకనే తిరిగి తిరిగి వడగడితి, బేటా జాడ తెలియకనే తిరిగి తిరిగి వడగడితి. ఎక్కడ బేటా జాడ తెలియకనే తిరిగి తిరిగి వడగడితి. మల్కాపురం మఠం పెళ్లి కొండపాడు కణాపారం సూర్యాపేట జగ్గపేట కోదాడ ఉజుర్న, సూర్యాపేట జగ్గపేట కోదాడ ఉజుర్న, కోదాడ ఉజుర్న. తెలియకనే
మహారాజ్ నాది బేట ఎక్కడ చూసినా గాని తిరిగి తిరిగి నా- నాది బేట ఎక్కడ చూసినా గాని కనపడలేదు. తిరిగి తిరిగి నాది కాళ్ళు అరిగిపోయినాయి. అరే అల్లా ఏ సాయిబు ఏందా దారి కట్టం పండు ఏ సాయిబు అరే ధారిని అమ్మ సుమ. ఏంది అరే జరలేవా అరే నాది పట్టుకొని లేకుమా. ఏందా ఇంత పట్టుకునేది అరే జర చెయ్యి పట్టుకొని లేకుమా. గట్లా చెప్పవా పట్టి లేపు అంటే ఏం లేపాలి ఇది చెయ్యి పట్టి లేపాలా సరే ఇటు చెయ్యి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పెట్టి పట్టుకున్నాం మహారాజ్. అను ఏంది పట్టుకున్నాను? ఏంది పట్టుకున్నావు సాయిబు కడుపు అరే నాది కడుపు పోయింది మహారాజ్. ఏంది కడుపు పోవటానికి నువ్వు ఆడపిల్లవా సాయిబు అరే జర నాది కడుపు మహారాజ్. నీది కడుపు ఏందా బాబు అరే నాది కడుపు పట్టమైంది. నీకి పోయింది కడుపు. నీ తాతకి పోయింది. నీ ముత్తాతకి పోయింది. నాది కడుపు పట్టమైంది. నాది కడుపు పట్టమైంది. నీకి పోయింది. సరే ఏంది సాయిబు ఇంతకు నీ వ్యవహారం చెప్పు సాయిబు అంటే నాకి నా బీబీకి కలిసి పుట్టిన బిడ్డ తప్పిపోయాడయ్యా. గట్లనా సాయిబు అవు మళ్ళా సరే సాయిబు చెప్పు తప్పిపోయాడా సాయిబు అవు మళ్ళా మహారాజ్. సరే ఎంతకాలం ఉంది సాయిబు నీ కుర్రోడు పోయి 3 మాసాలైంది మహారాజ్. నువ్వు ఎప్పటి నుంచి చెప్తున్నావు సాయిబు గారు నేను ఎతకమట్టి 6 మాసాలైంది మహారాజ్. అరే ఉండవా సాయిబు గారు నీ కొడుకు పోయి 3 మాసాలు నువ్వు ఎతకబట్టి 6 మాసాలు అంటున్నావు సాయిబు గారు ఏందని వ్యవహారం నీ లెక్కేంది సాయిబు అరే గారు నేను ఎతకబట్టి అంటే పగలకి 3 మాసాలు రాత్రికి 3 మాసాలు మొత్తము కలిపి ఎన్ని మాసాలు మహారాజ్? ఓహో అట్లా దారికి వచ్చినావా సాయిబు గారు అవు మళ్ళా మహారాజ్. సరే సాయిబు గారు ఎక్కడెక్కడ ఎతకావు సాయిబు గారు నీ కొడుక్కి చెప్పు సాయిబు అరే భయ్ నేను ఎతకబట్టి మహారాజ్. అరే కింద కిసమ్మ బాది పైన పొగ బండి బాది బండి చక్రం వల్లే ముక్కుకి పెట్టుకుంటది. వెనక దుర్గమ్మ ఉంటది చూడు గుట్ట మీద. ఓహో సాయిబు కనకదుర్గమ్మ తల్లి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అదే కనక దుర్గమ్మ ఆ గుట్ట మొత్తము ఎతికి అదే అంతా ఎతికి అమ్మ అమ్మ బెజవాడ కనక దుర్గమ్మ నాది బేట అక్కడికి వచ్చాడా అమ్మ అని అడిగా అరే తీరు నీది బేట ఇక్కడికి రాలేదే అని ఒక్క తోపు దోసింది మహారాజ్. చూస్తే ఆడబడ్డావు సాయిబు అరే గుట్ట కింద వచ్చి పడ్డ ఆ నుంచి ఆడిపోయినా సాయిబు అక్కడ నుంచి మీరు కొలుస్తుంది కదా ఆ, కొండ మీద కొండ మీద కొండ కొండ మీద కొండ కొండ మీద కొండ 7 కొండలు ఉంటాయి కదా అక్కడికి పోయి కొండ మొత్తం ఎతికాను మహారాజ్. 7 కొండలు సామి మహారాజు అదే ఓహో మహారాజ్ 7 కొండల కాడికి పోయి స్వామి నాది బేట ఇక్కడికి ఏమైనా వచ్చిందా అని అడిగాను మహారాజ్. ఏం చెప్పాడు స్వామి ఆ స్వామి అరే మహారాజు అరే పీరు నీది బేట ఇక్కడికి రాలేదు పీరు అని ఒక్క తోపు దోశాడు. ఆడ తోతే ఆడబడ్డావు సాయిబు మళ్ళా నాది అక్క ఉంది కదా బీబీ నాంచారి నాది అక్క కింద వచ్చి పడ్డ కొండ మించి కింద. ఆహో అక్కడ పడ్డావు నీ అక్క తోస్తే ఆడబడ్డావు సాయిబు నాది అక్క కాడ వచ్చి పడ్డ. ఆడ నుంచి ఆడిపోయినావు సాయిబు మరే మహారాజ్ అక్కడి నుంచి ఎక్కడ పోయావు సాయిబు నాది అక్క కాడ అడిగితే నాది అక్క పీరు నీది బేట ఇక్కడికి రాలేదని చెప్పింది. సరే ఆ నుంచి ఆడికి వెళ్ళావు సాయిబు అక్కడ నుంచి మీరు గింజలకి కొలుసురు కదా నల్లగా ఇంత లావు ఇంత పొడుగు ఉంటుంది. అంతలావు అంత పడుకుంటాను సాయిబు ఓహో మానికా గదే మహారాజ్ గదే. ఆహా అయితే దానికి సగము చెయ్యి సోలా దానికి సగము చెయ్యి గిద్దె దానికి సగము చెయ్యి గిద్దెలు ఓహో గిద్దలూరు పోయినావా సాయిబు గదే మహారాజ్ గిద్దెలు ఆడికి పోయి ఏం చేసావు సాయిబు గారు మొత్తం ఎత్తుక మహారాజు నాది బేట కనపడలేదు. ఆడి నుంచి ఆడికి వెళ్ళావు సాయిబు గా నుంచి వచ్చి కంది పడ్డాల పడ్డ మహారాజ్. ఓహో కంది మండలం స్వామి జాతర అవుతుందిలే అక్కడ మొత్తం ఎత్తుక మహారాజ్. కంది మండలం మొత్తం ఎత్తుకావు జాతరలో అక్కడ కూడా నాది బేట కనపడలేదు మహారాజ్. అక్కడి నుంచి ఆడికి వచ్చావు సాయిబు అక్కడ నుంచి ఇక్కడ
గణపవరం వరవర రంగనాయకుల స్వామి తిరణాల జరుగుతుందని చెప్పారు. ఓహో, కందిమండలో పోయి ఎతికితే గణపవరం రంగనాయకుల స్వామి జాతర ఏందని చెప్పారు సాహిబు నీకు. అవు మహారాజ్, ఆ నుంచి ఇప్పుడు నువ్వు గణపవరం వచ్చావు సాహిబు మా జాతరలోకి. అవు మహారాజ్. అయితే మరి నీ పిల్లగాడిని ఎతికావా? ఎతకలే మహారాజ్, ఇప్పుడే ఎతుకు. వచ్చా. ఇగో జాతర అవుతుందా సాహిబు మాది. నీ కొడుకు ఎలా ఉంటాడు సాహిబు? సరే నీ కొడుకు వయసు ఎంత ఉంటుంది సాహిబు గారు? ఇవి ఎన్ని మహారాజ్? ఇవన్నీ 5. ఇవి ఎన్ని మహారాజ్? 5. ఇవి కలిపితే ఎన్ని మహారాజ్? 10. వాటికి కలుపు మహారాజ్. 12. అది మహారాజ్. 12 మాసాలు అవుతుంది మహారాజ్. 12 సంవత్సరాలు అవుతుంది మహారాజ్. 12 సంవత్సరాలు మహారాజ్. ఓకే మహారాజ్. సరే నీ కొడుకు ఎలా ఉంటాడు సాహిబు? అది బేట పున్నమి చంద్రుని వలె చాలా అందంగా ఉంటాడు మహారాజ్. అబ్బో, సరే నీ బేటా ఏం చేస్తుంటాడు సాహిబు? నాది బేట బండి చక్రం వలె వస్తాడే, వాడికి చూస్తాడు, ఈడికి లేస్తాడు. వాడికి చూసేది ఇడికి లేసేది ఏందా? ఓహో, సూర్యుడా? ఆ సూర్యుడిని చూస్తే నీ కొడుకు లేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు సాహిబు? ఆ తర్వాత మీ హిందూ పిల్లల మొత్తాన్ని పోగు చేస్తాడు. పోగు చేసి ఏం చేస్తాడు సాహిబు? హరే రామ హరే భజన చేపిస్తాడా? పోగు చేసి భజన చేస్తాడయ్యా, భజన చేస్తాడు. ఏం భజన సాహిబు? సాహిబు కృష్ణ అంటాడా, హరే అంటాడా? అరే అరే లేదు గిరే లేదు పోవయ్యా. రామ అంటాడా సాహిబు? అరే కృష్ణ లేదు కృష్ణ లేదు పోవయ్యా. ఇంకేమంటాడా సాహిబు? సాహిబు నీతో వాగలేనా బ్రహ్మదోడలో కదా సాహిబు? అదే బ్రహ్మ బ్రహ్మ అంటాడు మహారాజ్. అదే బ్రహ్మ బ్రహ్మ అంటాడు మహారాజ్. ఓహో, బ్రహ్మం బ్రహ్మ అంటాడా? అదే మహారాజ్. సరే మహారాజ్, సరే సరే నీ పిల్లగాని చూస్తా చూడు, ఎక్కడున్నాడా చూడు. సరే అట్టయితే మీ అబ్బాయిని చూపిస్తారు కానీ నాకు డబ్బు ఇస్తావా? ఏలు ఎగురుతుంది ఏమో మహారాజ్. హే, డబ్బులు ఇవ్వా, నీ అబ్బాయిని చూపిస్తాను. అరే చూ, లేస్తే లంచం, బర్రెకి లంచం, పశువుకు మనిషికి లంచం. అట్టయితే నేను చూపిలే సార్. అరే అరే మహారాజ్ 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 ఇస్తా ఇస్తా ఇస్తా. ఇస్తావా? ఏమి ఇస్తావు సాహిబు? నా దగ్గర 3 ఉన్నాయి, అందులో దుప్పు తీస్తా మహారాజ్. ఏంది? నా దగ్గర 3 ఉన్నాయి. అరే 3 ఉన్నాయా సాహిబు? అందులో దుప్పు తీస్తా. అరే 3 అంటే ఇందులో 3 ఉన్నాయి అందులో ఏంది? 3 ఉన్నాయి మహారాజ్. దుప్పు తీస్తా. 3 ఏళ్లకు 3 ఉంగరాలు ఉన్నాయి సాహిబు. అవును. అందుట్లో 3 ఉంగరాలు ఇస్తావా, ఒక ఉంగరం ఇస్తావా సాహిబు గారు? దుప్పు తీస్తా. సరే సాహిబు, సరే నేను చెప్పినట్టు చెప్తావా సాహిబు? శ్రీమద్ విరాట్ మద్దులూరి పోతులూరు. శ్రీ మధ్విరాట్ పాతలూరి. పోతులూరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. నీ అమ్మేంద్ర. నా అమ్మేంద్ర సాహిబు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. వాముల వారికి. స్వామి సాహిబు తల తిరుగుతుందా? స్వాముల వారికి జై. ఓయ్ ఓయ్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. జై. సాహిబు సరే కానీ నీ కొడుకుని చూపిస్తా సాహిబిట్రా. నీ కొడుకు ఎక్కడ ఉండు చూడు సాహిబిట్రా. ఏడేనా ఏడేనా సాహిబు నీ కొడుకు? అది ముదురు పైన బెండకాయ మొక్క. నాది బేట చాలా అందంగా ఉంటాడు సాహిబు. ఆడ కాదా నీ బేట? ఇగో ఇక్కడ ఉన్నాడు చూడు డోలక్కాడ. ఇది నా దొండకాయ మొఖం. నాది బేట చాలా అందంగా ఉంటాడు. సరే సాహిబు ఇక్కడ చూపిస్తా చూడు. ఇది ముదురు పైన సొరకాయ మొఖం. నాది బేట చాలా అందంగా ఉంటాడు. సరే నేను చూపిస్తాను సాహిబు. నీ మటన్లు చూపిస్తారా సాహిబు?
ఉడతను పోసి ఉడమిలో నేను ఉడతను పోసి ఉడమిలో నేను నిలువగలేను నీ దయనాదా నిన్నే మదిలో నమ్మితినయ్యా తనయుని జాడా తెలియక నేను దిగులు చెందుతూ తిరుగుతున్నంటి ఉడతను పోసి ఉడమిలో నేను ఉడతను పోసి ఉడమిలో నేను నిలువగలేను నీ దయ రాదా
పెంచానురా తండ్రివి నీవే గురుడము నీవే దైవము నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడము నీవే దైవము నీవే నీకు తప్ప నాకెవ్వరు లేరు నిన్నే నమ్మితే నన్ను జై వీర బ్రహ్మ జై జై గోవింద మామ జై 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 వీర బ్రహ్మ జై గోవింద మామ 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 జై 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 अरे बेटा अरे సిద్ధయ్య ఏందిరా ఈ మెడ నిండా మేకప్ పెంటకాలు గొర్రె పెంటకాలు ఏందిరా ఈ మెడ నిండా మేకప్ పెంటకాలు గొర్రె పెంటకాలు ఈ బూడిద ఏంది ఈ కాషాయ వస్త్రాలు ఇప్పుడు దానక ఎక్కడికి పోయినవురా బేట నాయన ఈ కాళ్ళు అరిగిపోయి నీ కోసం తెమలాడి ఉన్నా బేట ఎక్కడికి పోయినవురా మహారాజ్ అగే బీబీ ఇది రావుజే వీడికి అగే బీబీ ఇది రావుజే నేను ఇంటికి పోతున్నా వీడికి ఇంటికి తీసుకొని రా లేకపోతే నీకు ఒళ్ళు పగలాల అయ్యో కుమారా అయ్యో కుమారా అయ్యో కుమారా అమ్మా ఎంతకాలం మనకు నా కంటి కనబడితే నాయన ఈ రుద్రాక్ష మాలలు ఏమి ఈ కాషాయ వస్త్రములు ఏమి అమ్మా ఈ విభూతి రేఖలు ఏమి ఈ విభూతి రేఖలు ఏమి నాయన కుమారా ఇటులున్నావే నాయన నా మాట విని ఇంటికి పోదాం రా నాయన అమ్మా శ్రీమతి విరాటి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు విడిచి ఎంత మాత్రమూ రానో రాజాలన్న తల్లి అయ్యో కుమారా అయ్యో
పలు మావారు పలు మావారలురా నిన్ను చూసి ఎటులైనా నిలువదు నా మనసు నిన్ను చూసి నెటులైనా నిలువదు నా మనసు పలు మాటలే రారా పదరా ఇంటికి నావేరా అయ్యో నావేరా చూసదానమ్మ అడ్డగించదా ఎవరో అయినా చూసదానమ్మ అడ్డగించదా ఎవరో భయపట్టులతో గురుని బాధించును నబీ మాయమ్మా బ్రహ్మమోనాలో పురమున వెలియు గనుడు వీరయ్యా మందు మాకులు పెట్టి మరలు కొల్పుదురు గనయా మందు మహకులు పెట్టి మరలు కొల్పుదురు గనయా పలు మాటలేలారా పదరాముడు మాలకి ఇటులున్నావేరా అయ్యో ఇటులున్నావేరా నమోకే పరశివయోగం మాతియోదిని సంధి తెలియని మూడు మంద మాతియోదిని సంధి తెలియని మూడు ఎందారో భూమి ఎందు ఎరుక మరచి తల్లి ఇనవే మాయమ్మ బ్రహ్మమోనాలో శివయోగము అంటారా నిధిరా పెట్టి మరలు కొల్పుదురు దనయ మందు మాకులు పెట్టి మరలు కొల్పుదురు దనయ పలు మాటలేలారా పదరాముడు మాలకి
కొడుకా మమ్ము వీడి వచ్చుట నీకు పూటటయ్యా పూది పూసి తిరిగి ఏమి పుణ్యమయ్యా రుద్రాక్షలు ధరింప రుద్రాక్షలు ధరింప మేలటయ్యా మనకు కూడదయ్యా ఈ దీక్ష మనకు కూడదయ్యా ఈ దీక్ష మానుమయ్యా ఎక్కడ తల్లులు ఎక్కడ తండ్రులు అంతయు మాయగా తల్లి చేతులారంగా శివుని పూజించబడనే నోరు నవ్వంగా హరికీర్తనుడమనేనే తయను సత్యములోడుగాక తలపడేని దయను సత్యములోడుగాక తలపడేని కల్వనేటికి అమ్మా కల్వనేటికి తల్లుల కడుపు చేగా సిద్ధ వలదు గురుభక్తి కలిగి ఉన్న మహమ్మదీయుల ఆనకొంచెడి ఓగురా తల్లి పిల్లలు మాయానసో తల్లి పిల్లలు మాయానసో తల్లి చేతలు తెలియవే అమ్మా అమ్మాయేలనే మతము తత్వవేది
కంటే మంచిదొకటి లేదురా. అన్నయ్యా, అన్నయ్య ఏలరా. మతమాని చెప్పే మాటలు నీకేనా? మతము కలిగిన వారు తమ చెడు, మతము కలిగిన వారు తమ చెడు కదులుగానరు తెలియవే అమ్మా. అమ్మాయేలనే పట్టతరంబుగా ఎవరు నేర్పిరి, పట్టతరంబుగా ఎవరు నేర్పిరి వాళ్ళు డౌని తేలరా. సాలకాయి మనుషులందరూ, సాలకాయి మనుషులందరూ చచ్చిపోతుట కనవే అమ్మా. అమ్మాయేలనే మామా ఇల్లు వాకిలి విడిచి నీవిటు, ఇల్లు వాకిలి విడిచి నీవిటు వెళ్ళిపోవల ఏదరా. అన్నయ్య ఏలరా. తారీఖ తల్లి తల్లిదండ్రుల మాయ తగబందు తెగమెల్ల, తల్లి పిల్లలు మాయనుచో, తల్లి పిల్లలు మాయనుచో తల్లి పేదలు తెలియవే అమ్మా. అమ్మాయేలనే నీకు వివాహం వనరించి వంశాభివృద్ధి చెందునంచు భ్రమసిన అట్టి మా కోర్కెలన్నీయో కుమారా, అట్టి మా కోర్కెలన్నీయో అణిచివేసి తరలి వెళ్ళుట నీకు తగునటయ్యా.
అమ్మా నాకు ఇవ్వమ్మా దీన్ని నమ్మబోకమ్మ దేహమన్నది మట్టి బొమ్మ దీన్ని నమ్మబోకమ్మ దేహమన్నది మట్టి బొమ్మ అమ్మా ఈ దేహము మట్టిలోనే పుట్టినవమ్మ మట్టిలోనే పెరిగినవమ్మ మట్టిలోనే పుట్టినవమ్మ మట్టిలోనే పెరిగినవమ్మ మట్టిలోనే ఈ బొమ్మ మాయమైపోయేనమ్మ తిని నమ్మ బోకమ్మ దేహమన్నది మట్టి బొమ్మ తిని నమ్మ బోకమ్మ అమ్మా అల్లు చేతులంతా గట్టి ఇంటి బయట పెట్టెదరమ్మ అల్లు చేతులంతా కాజదరమ్మ తిని నమ్మ బోగుమమ్మ తినమన్నది మట్టి బొమ్మ తిని నమ్మ బోగుమమ్మ అమ్మా కొడుకా కొడుకా వినవది ఏలరా దుడుగు పనులు చేయుట నీకు దోషం బౌరా దుడుగు పనులు చేయుట నీకు దోషం బౌరా విడుమురా జ్ఞాన గురుని నా మాటలు కొడుకు నా పుట్టిన కడుపున పుట్టిన నిల్లు విడువా చాలక ఇట్లు పెద్దలు చందవలక తీరా బ్రహ్మమును నా మాటలు తెలియు బ్రహ్మమును అమ్మా నీడవని జ్ఞానము మనము ఈ సందేయంబు మానవేజం అమ్మా పనికొన్న శ్రీ వీర గురుని ఆలోచింప మునగోని సూచన మునగాని నరునాగో మునగోని సూచన మునగాని నరునాగో జననాది గుణముల సాధన పాదము జగాని ఆలోచింప నా మాటలు విని ఇంటికి పోదాము కాని పని ఇది పూనకూడదు కాని పని ఇది పూనకూడదు పూరుడవు నా మాట వినవది ఏలరా కొడుకా కొడుకా ఏలరా సంసారం నిజమం సంసారం నిజమం గట్టిగా నా మనసు మానవే అమ్మా చెప్పే మాటవే తల్లి తండ్రి ఆజ్ఞ తప్పుట ధర్మమా చిన్న
బాలుడ ఔర మాటలు ఎన్ని నేర్పితివి ఇంకా చెప్ప చిన్న బాలుడ ఔర మాటలు ఎన్ని నేర్పితివి ఇంకా చెప్ప వినక చెడుదువో తల్లిదండ్రుల మంగళంగ తల్లిదండ్రుల మంగళంగ తరిని జీవుల గల్ల జన్మము మానవే అమ్మా కనికరమేలనే తల్లి తండ్రి ఆజ్ఞ తప్పు ధర్మమా ఇల్లువ తనయనికి బుద్ధితో చుట దైవ చిత్తము కానే ఉంది తనయనికి బుద్ధితో చుట దైవ చిత్తము కానే ఉంది దైవ చిత్రమటంచో వెరగై దైవ చిత్రమటంచో వెరగై దారి కట్ట మోచుతాయిగ మానవే అమ్మా కనకరమేలనే ఈ లోకములోని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను అల్లారు ముద్దారుగా పెంచి మమ్ము సాకుతరేమోనని భ్రమ చెందుటయే గాని కుమారా ఇల్లు వాకిలి విడిచి వెళ్ళిపోవుట తగదటయ్యా కుమారా వినవే రసిద్ధ వినవా కుమారా వినవా ఈ తల్లి బాధ కనవా కన్నీటి గాథ కనవా వినవే రసిద్ధ వినవా కుమారా వినవా ఈ తల్లి బాధ కనవా కన్నీటి గాథ 10 నెలలు నిన్ను మోసి కనిపెట్టినాను 10 నెలలు నిన్ను మోసి కనిపెట్టినాను పాలించి లాలించి నిన్ను పెంచినాను తేరా కుమారా వినవే రసిద్ధ వినవా తల్లి బాధ వినవా ఈ తల్లి గాథ వినవా ఈ తల్లి గాథ ముడుమాల గ్రామములోను పుట్టినావు కంది మల్లయ్యపురము నువ్వు చేరినావు ముడుమాల గ్రామములో నువ్వు పుట్టినావు కంది మల్లయ్యపురము నువ్వు చేరినావు నా కలన్నీ హడియాచలాయే ఏనాటి మమకారమేలా ఏరా కుమారా నా చింతనయ ఏరా వినవా కుమారా వినరే
సిద్ధ ఈ తల్లి బాధ వినవా కన్నీటి గాథ వినవా కన్నీటి గాథ కాకుడు కానీ ఎలా దుక్కుతీవమ్మా ఇనవే మాయమ్మ నన్నదలవమ్మ నేలాయి పది నెలలో నన్ను మోసి కని పెంచినావా లాలించి నన్ను పెంచినావో వినవే మాయమ్మ నన్నదలవమ్మ ఏలాయి మమకారవమ్మ ఉడుమాల గ్రామములో మేమోటినాను తండ్రి మల్లయ్య పరము చేరినాను ఉడుమాల గ్రామములో మేమోటినాను తండ్రి మల్లయ్య పరము ఏలాయి మమకారవమ్మ అమ్మా నా కడసారి వాక్యములు ఆలింపును పరమ గురుని వీర బ్రహ్మయ్య పాద సేవా జన్మ సాఫల్యమన్నది కానగల్నే తోడ కైలాసముందు తెరము సత్యమైనను నీక రాను జననే కుమారా నేను ఎంత చెప్పినా నువ్వు వినుకున్నావు మీ గురువు గారి వద్దకు పోదాం పద నాయన దయచేసి గ్రామ ప్రజలారా ఆలోచించండి పిల్లల మీద ప్రేమ పెంచుకోవటమే తప్ప మేము సాకుతారేమోనని భ్రమ చెందడం తప్ప ఇవన్నీ మాయ బొమ్మలు మట్టి బొమ్మలు ఉన్నదంతా అమ్ముకొని నా కొడుకు తినాలి నా కొడుకు బతకాలి నా కొడుకు మంచి చొక్కా వేసుకోవాలి మంచి పాయింట్ వేసుకోవాలి మంచిగా ఉండాలా బాగా ఉండాలని అనుకోవడం తప్ప చివరికి ఈ కొడుకులు మాయమైపోతారు తప్ప మమ్మల్ని సాదరు. కాబట్టి ఇప్పటికైనా మీరందరూ కూడా ఏ తల్లిదండ్రి అయినా సరే కొంచెం మీ దగ్గర డబ్బులు ఉంచుకోవడం మంచిది. ఇట్లా పంపిస్తే ఎంతగానగా సాది ఇన్ని ఎకరాలు సంపాదించి వదిలిపెడితే మొత్తం పోతే ఇల్లు పోయింది వాకిలి పోయింది అన్ని పోయింది. ఇవాళ ఏమీ లేకుండా బాధాలంటే ఏడ్చుకుంటూ తిరుగుతాను. దయచేసి ప్రతి తల్లిదండ్రి కూడా మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంచుకోవడం మంచిది. ధన్యవాదాలు. చూశారుగా నందామయ దేవ నందామయ వీర నందామయ నందామయ దేవ నందామయ నందామయ దేవ నందామయ అత్తలకు పేటలు పాడలకు మంచాలు
తప్పుకి పావల తప్పదయా నందామయ దేవ నందామయ వీర బ్రహ్మవారి దేవామయ. ఆది చెప్పిన మాట అట్టి పండైతాది తల్లిదండ్రి మాట ఇసమేనయ్యా నందామయ దేవ నందామయ వేదామయ. నాకు రోజు చెప్పబుద్ధి అవుతుంది. ఎందుకు స్వామి? నీ కర్మ నీకు 4-5 నుంచి నీ ఇంట్లో పరిస్థితులు బాగలేదు. నీ ఇంట్లో పరిస్థితులు బాగలేదు. 4-8 నెలల నుంచి నీ పరిస్థితి బాగలేదు. నీ సొమ్ము నాకు రూపాయి వద్దు. నేను ఊరికే సోది చెప్తాను. నేను అల్లా చెప్పా నందామయ దేవ నందామయ సోదులు చెప్పే సాధులమయ్య. సోది చెప్పే సాధులమయ్య నందగురుడా సీతారాం. నీ వదులు చెప్పే సాధులమయ్య నందగురుడా సీతారాం. నీ సొమ్ము నాకు దమ్మిడి వద్దు నందగురుడా సీతారాం. నీ సొమ్ము నాకు దమ్మిడి వద్దు నందగురుడా సీతారాం. కోడి పెట్టనే నాటుకోడి పెట్టే కావాలి. 3 సీసా పాటే ఉందండి సోదే. నీ కర్మ అట్టుంది. నీ పరిస్థితి బాగలేదు. నీదంతా నీకు 2 ఇల్లులు ఉన్నాయి. నేను చెప్పేది చాలా ఉంది. నేను చెప్తాను విను. 3 సీసాల సారే కావాలి. 3 తులాల గంగాయ కావాలి. నాటుకోడి పెట్టే కావాలి. 4,000 దక్షిణ కావాలి. నీ ఆరోగ్యం నీ ఒంట్లో బాగలేదు. నేను తాయితు కట్టాలి. నేను కనకదుర్గ గట్టుకాడికి పోవాలి. తెల్లగిరి పోవాలి. తిరుపతి పోవాలి. ఎన్ని దేవుళ్ళ కాడికి పోయి రావాలి. పెద్ద పెద్ద దేవుళ్ళ కాడికి పోయి నీ కర్మకి నేను ఒక ఏరు ముక్క తీసుకొని దానికి చాలా దూతాలు బోతాలలో పట్టుకొని రావాలి. నేను మామూలుగా ఉందా నీకు? తిన్న పండుకొని సరిపోద్దా? 3 దారుల కాడ కలిసింది నీకు. ఏదన్నా నీ ఎంబడ పట్టింది. మంచిదే కాదు, మంచిది కాదు నీకు పట్టింది. చెడుగా నీకు పట్టింది. నేను కూర్చోవాలి. ముగ్గు వేయాలి. ముగ్గు మీద కూర్చోవాలి. నేను గుంజాలి. నేను కూర్చుంటా. నువ్వు కూర్చున్నా నువ్వు కూర్చో. నువ్వు అన్ని తేవాలి. తెత్తేనే అయితే ఇప్పుడు ఎక్కడి నుంచా? మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నాయా? ఆ 2 పిల్లలు చూశావు. ఆ 2 పిల్లలు ఆడుకుంటుంటే నువ్వు చూడలేని చూశావు. 3 పొలాల దారము కావాలి. తూర్పు ఇంట్లో నువ్వే ఉండు. ఇంట్లో నేనే ఉంటా. నీదంతా ఈ తాయితు వేసిపోయి నేను ఇప్పుడు ఇవన్నీ చూసుకొని మొత్తం నేను ఇవన్నీ చేసి ఇవన్నీ మొత్తం తాయితు మునగాడు తాయితు కట్టిన. ఇప్పుడు నుంచి నీకు మొత్తం లక్ష్మీమూర్తితో సహా కలిసి వస్తుంది. నేను చాలా మందికి చెప్పిన జాతకాలు. పోషం వేసానికి చెప్పిన, పోషం పాపయ్య చెప్పిన, పోషం చంద్రయ్య చెప్పిన, పొట్ట బాలకృష్ణ చెప్పిన. ఇప్పుడు నీకు చెప్పిన పైకేం బాబు. నేను వాళ్ళందరూ చాలుగా నేను బతికించిన వాళ్ళని. చాలా కాపాడుకుంటూ వచ్చింది. నేను కూడా బతికిన కోసమే నేను చేసేదంత ఇదంతా. అందుకనే ఈ తాయి చేసిపోయి మీ బామర్ది ముడ్డికి కట్టు.
సేవలో మునిగిపోయినటువంటి నా కొడుకు రాడు రాజాలనని మొండి పట్టుబట్టి రాకున్నాడు. మేము కూడా ఆలోచన చేసి మా కుమారుని కూడా ఆ స్వామివారి పాదముల వద్దనే ఉంచి వెళ్ళిపోవడం సిద్ధమై ఉన్నాం. స్వామి సంగీతం నీట ముంచిన పాల ముంచిన మీదే భారం స్వామి. బ్రహ్మంగారు ఇది మీకు పోయి వస్తాము. ఆదంబి పీర్ సాహిబ్లారా వెళ్ళిరండి, మీకు శుభము కలుగు. కుర్చీ ఉంచు. చూశారుగా, సిద్ధయ్య కొడుకు కోసం అల్లాడిపోయింది తల్లి. ఆ అల్లాడి ఇప్పటిదాకా ఆదాంబి అల్లాడిపోయింది. అయినా సరే నేను రాను, నేను గురువు గారి దగ్గరే ఉంటా అని ఎంతసేపు తిప్పలు పెట్టినా కానీ నేను ఇంతకీ ఒప్పుకోలేదు. చూశారుగా, ఇంకా వచ్చేసి చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు కొండల గారు, పోసం కొండల గారు, కాసాని శ్రీనివాసరావు గారు చివరగా దీంట్లో ఇంకొక అర్థం ఉంది. అంటే అందరూ దేవుళ్ళు కూడా ఒకటే అనేది కూడా దీనిలో ఒక అర్థం ఉంది. అల్లా అయినా, యేసు అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, ఏ దేవుడైనా ఒకటే అనేది కూడా ఒక అర్థం వస్తుంది. దీన్ని కూడా గమనించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా స్త్రీ పాత్రని వేయటం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం ఇది. స్త్రీ పాత్రలో విలీనమై మా కీర్తనలు చాలా చక్కగా ఆలపించినటువంటి మన కాసాని శ్రీనివాసరావు గారికి కళాంబి మీ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చదువు రాకపోయినా గుడిపై వెంకటేశ్వర గారికి చదువు రాకపోయినా కీర్తనలు చాలా చక్కగా ఒక్కటి కూడా మర్చిపోకుండా చాలా చక్కగా పాడినటువంటి గుడి వెంకటేశ్వర గారికి సన్మానం చేస్తున్నాం. ఇప్పుడు ఇంత చక్కగా కోలాటం పంతులు, ఇంతకుముందు కోలాటం పంతులు ఇప్పుడు చాలా చక్కగా సిద్ధయ్య పాత్రని ఆలకించారు. వారికి మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. పీర్ సాహెబ్ రావాలి. మా పంతులు గారు శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను 10 రోజులే పోయా డ్రామాకి. 20 రోజులు బదాల మీద తిరుగుతున్నా. దేవుడి పెళ్లి ఉందని 20 రోజులు కూడా అటే పోయి నేను పోలేదు. దయచేసి చూశారుగా, కొడుకు కోసం తిప్పలు పడ్డాడు పీర్ సాబు. అయినా సరే దొరికిండు కొడుకు, అయినా సరే నేను రానని చెప్పిండు. ఆ పీర్ సాబు వేషం వేసినటువంటి కొండల గారు, సింగారం వితంది చాలా చక్కగా నటించారు. వారికి మన తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బాబు సింగారం చాలా చక్కగా నటించారు పీర్ సాబ్. ఓకే, కొంచెం మీరు పక్కన కోటేశ్వరరావు గారు ఉప సర్పంచ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శంకర్ శెట్టి కోటేశ్వరరావు గారు ఉప సర్పంచ్ ఎక్కడ వేదిక మీద శ్రీ సాల్ శ్యామప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధర్మూరి వెంకటేశ్వర గారు నాటక సమాజాల సమైక్య సహాయ కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తొందరగా కార్యదర్శి గారు ధర్మూరి వెంకటేశ్వర రావాలి. పుల్లయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొట్టిపూడి వెంకటేశ్వర గారు చైర్మన్ గారు, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమైక్య సూర్యాపేట జిల్లా వేదిక మీద రావచ్చు. కిరణ్ కుమార్ గారు వచ్చారు. పొట్టా జగన్మోహన్ రావు గారు వేదిక మీద రావచ్చు. పొట్టా జగన్మోహన్ రావు గారు కోదావరి నియోజకవర్గ నాటక సమాజాల సమైక్య అధ్యక్షులు
వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కోరుగంటి సత్యనారాయణ గారు, కోరుగంటి సత్యనారాయణ గారు. హలో హలో శ్రీ ధర్మూరం జగన్మోహన్ రావు సారు, సమాజాల సమైక్య అధ్యక్షులు గోదావరి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. శాలవలు మట్టయ్య గారు శాలవలు తీసుకొని రావాలి తొందరగా. శాలవలు ఎక్కడున్నా తీసుకొని తొందరగా రావాలి. వేదిక మీదకి తొందర రావాల్సిందే కోరుతున్నాం మట్టయ్య గారు. కాసాని సీను గారు ఎక్కడున్నా సరే వేదిక వద్దకు రావాలి. కాసాని సీను వీరభద్రాచారి, కాసాని సీను అందరూ కూడా ఎక్కడున్నా సరే రావాల్సిందే కోరుతున్నాం. ఇంత కష్టపడి ఒక నెల రోజులు నాటకానికి ఖర్చు పెట్టి గణపాలలో నేర్చుకొని ఇంత భారీ ఎత్తున సినీ సెట్టింగ్తోనే నాటకం ప్రదర్శిస్తున్నటువంటి మన గణపార కళాకారులకు గ్రామ ప్రజలందరం కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. సర్పంచ్ గారు స్నేహ దుర్గా గారు వచ్చి నాటకాన్ని ప్రారంభించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ కిరణ్ గారు, మాజీ సర్పంచ్ కిరణ్ గారు, ఉప సర్పంచ్ కోటేశ్వరరావు గారు, ధర్మూరు వెంకటేశ్వరరావు గారు, జ్యోతి ప్రజల సర్పంచ్ గారు జ్యోతి ప్రజలను చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయండి. ఫోటోలు తీసేవాళ్ళు ఫోటోలు తీయండి అమ్మా. ఫోటోలు తీసేవాళ్ళు ఫోటోలు తీయండి. ఇంత చక్కటి నాటకాన్ని ప్రారంభించుకోవడానికి అతిరథ మహారాజులు వచ్చినందుకు వారికి మా వరవరంగన నాట్య కళామండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నాటకాన్ని ప్రారంభిస్తున్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత చక్కని కార్యక్రమాన్ని పాల్గొంటున్నందుకు. సర్పంచ్ గారు స్నేహ దుర్గా గారు కొబ్బరికాయ కొడుతున్నారు. నాటకాన్ని ప్రారంభిస్తున్నారు. శ్రీ పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, శ్రీ పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. దుర్గయ్య గారు, తర్వాత ఉప సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ కోటేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ నరసరావు గారు, సూర్యనారాయణ గారు, సర్పంచ్ ధర్మూరు వెంకటేశ్వర గారు, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమైక్య సహాయ కార్యదర్శి గారు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన మాజీ సర్పంచ్ యువకుడు
శ్రీ పుట్ట విజయ్ కిరణ్ గారు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. విజయ్ కిరణ్ గారిని కొబ్బరికాయ కొడుతున్నారు. అదేవిధంగా మన నియోజకవర్గ అధ్యక్షులు కళాకారుల అధ్యక్షులు జగన్మోహన్ రావు గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. జగన్మోహన్ రావు సీనియర్ కళాకారులు వారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నరసింహరావు గారు మాజీ సర్పంచ్ నరసింహరావు గారు, కొండల గారు, ఓరుగంటి సత్యనారాయణ గారు సీనియర్ కళాకారులు, జిల్లా సంయుక్త కార్యదర్శి పీతవరపు సైదులు గారు, మాజీ సర్పంచ్ సీనియర్ కళాకారుడు. ఇంత భారీ ఎత్తున సినీ సెట్టింగ్ తో సర్పంచ్ గారు అన్నా ఇప్పుడు నాటకాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు మాజీ సర్పంచ్ గారు కామశెట్టి నరసింహరావు గారు కొబ్బరికాయ కొట్టవలసిన కోరుచున్నాం. నాగప్రసాద్ కొబ్బరికాయ కొట్టవలసిన కోరుచున్నాం. నాగప్రసాద్ని ఇంత చక్కని నాటకానికి సినీ సెట్టింగ్ పెట్టుకొని భారీ ఎత్తున ఖర్చు పెట్టుకొని మన నాటకాన్ని ఈరోజు కళ్యాణ మహోత్సవం సందర్భంగా మన గ్రామంలో వేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. దీనికి ప్రారంభకులు విచ్చేసినటువంటి మన బలుగూరు స్నేహ దుర్గయ్య గారు విచ్చేశారు. వారిని ఈ యొక్క కళను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గణపవరం గ్రామ ప్రజలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కళ అనేది ఒక అద్భుతం. అలాంటి కళాకారులు జన్మించినటువంటి మన ఊరు ఎంతో పుణ్యం చేసుకుంది. 200 మంది కళాకారులు ఈ గణపవరం గడ్డపై పుట్టినందుకు మన ఊరు చాలా గర్వంగా అనిపిస్తుంది. మరి ఒక ప్రదర్శన చేయాలంటే మామూలుగా సినిమాలలో సీరియల్లో అయితే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క కట్ చేసి వాళ్ళకి ఒక్కొక్క డైలాగులు చెప్పేసి వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్రతి ఒక్క డైలాగును గుర్తుపెట్టుకొని ఇక్కడ ప్రదర్శించడం అనేది ఎంతో అద్భుతం. ఇలాంటి కళలను ఎప్పటికీ కూడా మనం ప్రోత్సహించాలి. ఈ కళలు అంతరించిపోతున్న ఈ టైంలో ఈ కళలకు ప్రాణం పోస్తున్నటువంటి కళాకారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు సర్పంచ్ గారిని పోసం ఏడుగొండల గారు, మాజీ సర్పంచ్ నరసింహరావు గారు శాలువతో సత్కరిస్తున్నారు. వారికి ఈ యొక్క మా పిలవగానే వచ్చి నాటకాన్ని ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు విజయ్ కిరణ్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. గణపవరం గ్రామానికి చాలా గొప్ప చరిత్ర ఉన్నది. ఒకవైపు కళావేదిక, మరొకవైపు లైబ్రరీ, చుట్టూ జాతీయ నాయకుల విగ్రహాలు. అంతటి ఘన చరిత్ర కలిగి గణపవరంలో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్ స్వతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు. ఇది
స్వతంత్ర సమరయోధుల అడ్డా కూడా. అంటే పూర్వమే మహిళల్ని టోటల్గా పాలకవర్గం చేసినటువంటి ఘనత ఈ గ్రామానికి ఉన్నది. అదేవిధంగా దళితుల్ని దేవాలయ ప్రవాహం చేయించి, అదేవిధంగా దేవాలయంలో పీటల మీద కూర్చోబెట్టినటువంటి ఘనత కూడా మన పూర్వీకులకి, మన పెద్దవారికి ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని తీసుకొని ఇవాళ సాంఘిక నాటకాలతో పాటుగా పౌరాణిక నాటకాలను కూడా ప్రదర్శిస్తూ మన గ్రామానికి, మన గ్రామంలో ఉన్న యువతకి ఆదర్శంగా నిలవడం జరుగుతుంది. నిజంగా కళాకారులు ఉండటం ఎంత గర్వించదగ్గ విషయమో, ఆ కళాకారులను గుర్తించి వాళ్ళ యొక్క కళల్ని ప్రోత్సహిస్తున్నటువంటి కళాభిమానులు ఉండటం కూడా నిజంగా చాలా అదృష్టం. మొన్న చూశాను చింతామణి నాటకం సత్యహరిచంద్ర చేస్తా ఉన్న టైంలో మేమంతా ఊరేగింపు చేసుకొని వచ్చిన తర్వాత తెల్లవారుజామున 3 గంటల 4 గంటల వరకు కూడా ఈ డ్యాన్స్ మొత్తం కూడా నిండి ఫుల్గా ఉన్నది అన్నట్టు. అంటే వీళ్ళు వేయటమే కాదు, వీళ్ళని అభినందించి వీళ్ళని ప్రోత్సహించేటువంటి కళాభిమానులు కూడా ఉండటం కూడా మనం చేసుకున్నటువంటి అదృష్టం. అదేవిధంగా నేటి యువత వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఒక సన్మాన వర్గంలో పోయి మన గ్రామానికి ఇంకా మంచి పేరుకు తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా ఇవాళ యువతను కూడా ప్రోత్సహించి ఈనాటి యువతను కూడా ఈ డ్రామాల్లో మన పౌరాణిక డ్రామాల్లో చేర్పిస్తూ వాళ్ళను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి కళాకారులను మళ్ళీ అభినందిస్తూ నేటి యువత సన్మార్గంలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కిరణ్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. సన్మానించవలసిందిగా కోరుచున్నాం. నరసింహరావు గారు, కొండల గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రాష్ట్ర నాటక సమాజాల సమైక్య ఉపాధ్యక్షులు గారు ధర్మూరి వెంకటేశ్వర గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు జగన్ సారు సీనియర్ కళాకారులు, జగన్ సారు అధ్యక్షులు వారు ధర్మూరి వెంకటేశ్వర గారు మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరకు కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ప్రేక్షక దేవుళ్ళైనటువంటి మీకు కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అనేక నాటకాలు ఆడుతూ, నాటకాలను ఆదరిస్తూ, కళాకారులను ప్రేమిస్తూ, కళలను ఆస్వాదిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి గణపవరం గ్రామ ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అనేక నాటకాలు ఆడుతున్నాం. మరి ఈరోజు బ్రహ్మంగారి నాటకాన్ని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటకాన్ని మన ముందు ప్రదర్శించబోతా ఉన్నారు. మరి ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీహరి కాలజ్ఞానాన్ని చెప్తూ మూడు కాలాలు భూత భవిష్యత్తు వర్తమాన కాలమైనటువంటి జరిగిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోయేటటువంటి కాలం, 3 కాలాల జ్ఞానాన్ని తెలియజెప్పటం కోసం వైకుంఠం నుంచి శ్రీహరి ఒక వడ్రంగి ఇంట్లో పుట్టడానికి సిద్ధమై, మరి ఆ వైకుంఠాన్ని వదిలి వచ్చి పరిపూర్ణాచారి ప్రకృతాంబల కుమారుడిగా జన్మించి ఈ భూమిపై కాలజ్ఞానాన్ని బోధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జీవిత గాథనే మన ముందు నాటకంగా ప్రదర్శించబోతా ఉన్నారు. అంతా మన కళాకారులే. మరి అనేక రకాల నాటకాలు ఈరోజు 4 రోజులు వరుసల కార్యక్రమాలు ఉన్నాయి. 3 రోజుల క్రితమే ఒక నాటకం అయింది, మరలా 4 నాటకాలు పెట్టుకున్నారు. నిజంగా ఈ గణపవరంలో పుట్టడం అదృష్టమే. మరి నేను కూడా ఈ ఊరి అల్లుడుగానే ఉన్నాను కనుక నేను కూడా అదృష్టవంతుడిని. ఎందుకంటే ఎప్పుడు నాటకాలు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. మీ అందరికి కూడా మరొక్కసారి కళాబంధనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఎస్ఐ గారు, మన కోదాడ రూరల్ ఎస్ఐ గారు వేణుగోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గోపాల్ రెడ్డి గారు వారు ఈ మధ్య మహాశివరాత్రి కూడా చాలా శాంతి భద్రతల్లో చాలా చక్కగా మేళచెరులో నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు కోదాడ రూరల్లో కూడా మంచి పేరున్న వ్యక్తి మన ఎస్ఐ గారు. ఎందుకంటే ఎవరు పోయినా కానీ సౌమ్యంగా అందరికి కూడా ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పి మంచిగా విధులు నిర్వహిస్తున్నటువంటి మన ఎస్ఐ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎస్ఐ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
సిహెచ్ గోపాల్ రెడ్డి గారు, కోదాడ రూరల్ ఎస్ఐ గారు వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చిందా? ఇప్పుడు పొట్టా జగన్మోహన్ రావు గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఒక్క మాట మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జగన్ హలో అయ్యా, కళాకారులకు కళాభివందనాలు. సభకు నమస్కారం. సర్పంచ్ గారు, దుర్గయ్య గారు, మరి మిగతా కళాకారులు, జిల్లా రాష్ట్ర స్థాయి కళాకారుల కాడి నుంచి మన కళామండలిలో ఈయన రాష్ట్ర స్థాయి బాధ్యుడు, ఈయన మరి జిల్లా స్థాయి బాధ్యులందరూ మన ఊరు వాళ్ళే ఉన్నారు. నేను కోదాడ నియోజకవర్గ బాధ్యుడిని, గణపవరం బాధ్యులు కూడా ఉన్నారు ఇక్కడ. సరే, ఎనీహౌ అందరూ చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే క్రెడిట్ అందరూ శిష్యులు కావటం, ఆల్మోస్ట్ అందరూ ఇటు రాజకీయంగా అటు కళాకారులు అందరూ విద్యార్థులే, అందరూ నాకు స్టూడెంట్సే. నేను కళాకారుని కావటం వల్ల నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఈ గణపవరం గడ్డ స్వాతంత్ర సమరయోధుల గడ్డ, కళాకారులకు కూడా అడ్డాయే. ఇటు పద్య నాటకాలకి, అటు సాంఘిక నాటకాలకి, జానపద చారిత్రాత్మకమైనటువంటి పౌరాణిక నాటకాలకి ఈ గణపవరం గడ్డ ఇది అందవేసిన చేయి. ఇక్కడ మంచిగా కళాకారులు నటిస్తున్నారు అంటే కారణం ఏంటో చెప్పమంటారా? ఎందుకు ఇంత అభివృద్ధి చెందిందంటే ఈ గెలుపుకు కారణం ఎవరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరే. మీరు ఆదరిస్తున్నంత కాలం వీళ్ళు బ్రహ్మాండంగా నటిస్తారు. మీరు చేకొట్టినంత కాలం, మీరు చప్పట్లు కొట్టినంత కాలం మేము మంచిగా నటించినట్టే లెక్క. మీరు మధ్యలో లేచిపోతే మేము సరిగ్గా నటించినట్టు లెక్క. మీ ఆదరణ ఉంది కాబట్టే ఎన్నో గ్రామాల్లో, అదేనా మీ గణపవరంలో, అవునండి మా వాళ్ళు తెల్లవారులు కూర్చొని చూస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి మేము ఇస్తున్నాం అని చెప్తున్నాం అనమాట. మిగతా గ్రామాల్లో ఓపిక లేదు, ఆ పరిస్థితి లేదు. సో ఇటువంటి గ్రామంలో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తూ మున్ముందు కూడా ఇక్కడ కళాకారులు మాకు రిటైర్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం. మేము నటించే పరిస్థితి లేకుండా మీరు బ్రహ్మాండంగా నటించాలని కోరుకుంటూ మున్ముందు కూడా కళలు ఇక్కడ బాగా అభివృద్ధి చెందాలని మీ నేతృత్వంలో కొత్తగా వచ్చినటువంటి యువకులు మీరు కూడా ముగిస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ. శాలువల దాత కూడా స్టేజ్ మీద రావాలి. అదేవిధంగా వరాల్ రెడ్డి గారు స్టేజ్ మీద రావాల్సిన చైర్మన్, వరవరంగనాయక్ స్వామివారి దేవస్థానం చైర్మన్ గారు వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. వరాల్ రెడ్డి గారు, ఇర్లా లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇర్లా లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక నాటకం వేయాలంటే మీ అందరికీ తెలుసు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దానికి ఇటువంటి దాతలు ముందుకు రావటం చాలా గొప్ప ఆనందదాయకం. వారిని సన్మానించవలసిందిగా నరసరావు గారిని కోరుచున్నాం. అదేవిధంగా ఏడు కొండల గారిని, అదేవిధంగా ఇప్పుడు శాలువల దాత అయిపోయింది. శాలువల దాత సైదా హుస్సేన్ నా వరాల్ రెడ్డి గారు రావాలి, ముందుకు రావాలి. వరాల్ రెడ్డి గారు సన్మానించాడు. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా శాలువలు దాత ఇచ్చారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కళాకారుల తరపున. ఇప్పుడు చైర్మన్ గారికి సన్మానించవలసిందిగా కోరుచున్నాం నరసరావు గారిని. ఎస్ఐ గారు, చైర్మన్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఉప సర్పంచ్ గారు కిరణ్ గారు, మాజీ సర్పంచ్ నరసరావు గారు, ఏడుకొండ గారు, వీళ్ళందరూ కూడా సన్మానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రారంభకులు సిహెచ్ గోపాల్ రెడ్డి గారు, కోదాడ రూరల్ ఎస్ఐ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎస్ఐ గారు తొందరగా రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ఎస్ఐ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. అట్టిప్పమ్మా, అక్కడ తీసిరా. మీ అందరూ తెలుసు, మొన్న మహాశివరాత్రి జాతరలో చాలా చక్కగా విధులు నిర్వహించి చాలా చక్కగా చేశారు. ఈనాడు కోదాడ మండలంలో మంచి
సబ్ ఇన్స్పెక్టర్గా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే చాలా ఎన్ని కేసులు వచ్చినా కానీ ఎవరిని కూడా సౌమ్యంగా అందరితో చక్కగా మాట్లాడుకుంటూ కేసుల్ని చాలా వరకు ఎక్కడికే రాజ్య మార్గంలో చేసేంత వ్యక్తి మన ఎస్ఐ గారు. అటువంటి వ్యక్తి రావటం మన కోదాడ రూరల్కి చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇలాంటి ఎస్ఐలు ఉండటం చాలా కష్టం. చాలామందిని చాలా చక్కగా మన స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ గారికి మా గణపురం గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. చప్పట్లు కొట్టాలి. ఒక్కసారి మన ఎస్ఐ గారు వేదిక మీదకి వచ్చారు. ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలి. ఎస్ఐ గారికి చప్పట్లు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. మన కోదాడ మన ఎస్ఐ గారు కొబ్బరికాయ కొట్టు. ఎస్ఐ గారు పిలవగానే వచ్చి మన వేదికని కొబ్బరికాయ కొడుతున్నందుకు వారికి మన వరవరంగన నాట్య కళామండలి తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా చక్కగా అదేవిధంగా మా యొక్క కళల గురించి ఒక్క మాట మాట్లాడాల్సిన కోరుతున్నాను. హలో, మన కోదాడ రూరల్ ఎస్ఐ గారు ఒక్క నిమిషం ఈ కళల గురించి ఒక్క నిమిషమే మాట్లాడాలి. వారు చాలా విధుల్లో ఉండి మా కోరిక మేరకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా వరవరంగ నాట్య కళామండలి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి పెద్ద ఇబ్బందులు ఉండి ఇప్పుడు వచ్చారు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మనం అంతా మొబైల్కి అలవాటైపోయి ఈ నాటకాలు చూసే పరిస్థితి లేదు. బట్ నాటకాలు అనేది మంచి ప్రోగ్రామ్, అంటే రియల్ లైఫ్కి సిమిలర్గా ఉండి మనం దాన్ని అట్రాక్ట్ అయ్యేవి. గతంలో ప్రతి ఊర్లో ఈ వీరబ్రహ్మ నాటకము, అన్ని కథలు, రెడ్డి రాజు కథలని చాలా కథలు చెప్పి మన అందరినీ చాలా ఊర్లలో అప్పుడు అంతా ట్రెండ్ ఉంటుండే. సినిమాలు తక్కువ ఉండి ప్రతి ఒక్కరు కథలకి ఎక్కువ నైట్ ఒక పండుగ వస్తే అంతా 3 గంటలు 4 గంటల వరకు ఉండి చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు. ఆ పండుగ కోసం మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేసేటోళ్ళు. సో ఇప్పుడు అందరు ఫోన్లకు అలవాటై ఇట్లాంటివి చూడడం తగ్గించారు. బట్ ఇవి చాలా అవసరం మనకి. ప్లస్ వీటి నుంచి చాలా మోరల్ నేర్చుకోవచ్చు మనం. కాబట్టి మీరు అందరూ ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తూ మన నాటకం చేసే వ్యక్తులను ఎంకరేజ్ చేస్తూ ఆ కళను ప్రోత్సహించాలి. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా సందేశాన్ని ఇచ్చారు ఎస్ఐ గారు. చాలా చక్కగా సందేశం. ఎస్ఐ గారికి మన సర్పంచ్ గారు బొకే ఇచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఎస్ఐ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఎస్ఐ గారిని చాలా చక్కగా మాట్లాడారు. శాంతి భద్రత విషయంలో చాలా చక్కగా ఉంటారు సారు. ఇప్పుడు కాసాన్ సీన్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. కాసాన్ సీన్ అయిపోయింది. ఎస్ఐ గారు సన్మానిస్తారు. కాసాన్ సీన్ని ఎస్ఐ గారు సన్మానిస్తారు. ఇప్పుడు నాటకంలోకి వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏడుకొండల గారు ఇంత బరువు బాధ్యతల మీద వేసుకొని నాటకాన్ని నడిపిస్తున్నటువంటి కొండల గారిని సర్పంచ్ సన్మానించవలసిందిగా కామశెట్టి నరసింహరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. గడ్డం సీను కాసాను సీనుగా మారిన సందర్భాన్ని పురస్కరించుకొని సన్మానం జరిగింది. ఆదాంబి అంటే స్త్రీ పాత్ర సార్. కాసాన్ సీను ఆదాంబిగా నటిస్తున్నారు. కాసాన్ సీను ఒక స్త్రీ పాత్రలో చాలా చక్కగా నటిస్తారు. ఫోటో కామశెట్టి నరసింహరావు గారిని ఎస్ఐ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. కామశెట్టి నరసింహరావు గారు సార్. ఎస్ఐ గారు సార్ నరసింహరావు సన్మానం. శంకరరావు నిలబడు. ఇప్పుడు కేతారపు సైదులు గారిని మాజీ సర్పంచ్ ఎదిరాజపురం తండా మన గ్రామ నివాసి ఇప్పుడు ఎస్ఐ గారు సన్మానిస్తారు. కాసాన్ సీను ఎస్ఐ గారు. ఇప్పుడు కేదార్ సైదుల్ గారిని సన్మానిస్తారు.
ఆ, అయిపోయింది. హలో, కేతవరపు సైదులు, మాజీ గ్రామ పంచాయతీ సర్పంచ్, సీనియర్ కళాకారులు, ఈ నాటక వ్యాఖ్యాత నిర్వాహకులు కూడా సైదులే. చాలా చక్కగా వ్యాఖ్యానం చేస్తూ నాటకాన్ని నడిపిస్తున్నటువంటి సైదులు గారిని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోదాడ గారు సన్మానించారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. జై దుర్గయ్య గారిని కాసాన్ సీన్ సన్మానిస్తారు. మన ప్రేమ ప్రేమ కాసాని శ్రీను మరి సర్పంచ్ గారిని సన్మానించారు. చప్పట్లు ఒకసారి గట్టిగా. ఎందుకంటే సర్పంచ్ గారు రేపు మనకు రియాసల్స్కు రూమ్ కట్టిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, మన అవసరం తీరుస్తున్నారు. కాశీరావు గారు, ఎస్ఐ గారు వచ్చిన సందర్భంగా ఒక మంచి సాంగ్ మీరిద్దరు క్లారినెట్ అండ్ ఇప్పుడు నాటక రంగంలోకి వెళ్ళిపోదాం. వేదిక మీద ప్రార్థనా గీతంలోకి కళాకారులు వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. ప్రార్థనా గీతం కళాకారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కళాకారులు, ఇక్కడ ఉన్న కళాకారులు వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. ప్రార్థనా గీతంలో పాల్గొందాం. ప్రార్థనా గీతం ఉంది, పైకి రండి. సీనియర్ కళాకారులు, జూనియర్ కళాకారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కళాకారులు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. వేదిక మీద రండి. ప్రార్థన గీతం. కళాకారులు వేదిక మీదకి రావాలి. కళాకారులు ప్రార్థన గీతం కట్టన వేయాల్సిందే కూర్చున్నాం. కట్టలు కింద కనాలి. కట్టలు కింద కనాల్సిందే కూర్చున్నాం. కట్టలు కింద కనాలి. ప్రార్థనా గీతం ఇప్పుడు